మా ఊరు జగ్గేపేటలో మా ఇంట్లో ఇలా ప్రశాంతంగా కూర్చొని పిచ్చుకల సౌండ్లు, కుక్కల సౌండ్లు అంతా నేచరే ఫ్రెండ్స్. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. ఈరోజు వర్షం పడిన సందర్భంగా ఒక మంచి చేపల కూర చేసుకున్నాం ఫ్రెండ్స్. చేపల కూర, పులుసు, ఫ్రై రెండు చేసుకున్నాం. నాన్న జగ్గేపేటకి దగ్గరలో ముత్యాల అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి దగ్గర పోయి ఒక 3 కేజీల మందం చేప తీసుకొచ్చాడు. పెద్ద ఉంది, లావుగా కింద ఉన్నది. మంచి వంట చేద్దాం, మంచిగా తిందాం ఈరోజు కొత్త ఇంట్లో. నేనేమో బ్రేక్ఫాస్ట్ కోసం మైసూర్ బోండాలు తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఆడ వర్షంలో ఇలా కూర్చొని మైసూర్ బోండాలు తింటుందా మంచిగా ఉంటుంది కదా. సో లెట్స్ బిగిన్ ద షో. ఈ న్యూస్ పేపరు ఇస్తరాకు గొప్ప ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇట్లా తింటే. కొంచెం టమాటా పచ్చడి కూడా అద్దుకొని చేర్స్. విజయవాడ సైడ్ బోండాలు ఇవి. మాది కొంచెం విజయవాడకి దగ్గరలో ఉంటుంది కదా, అది స్టైల్ కొంచెం కలుస్తుంది అన్నట్టు. విజయవాడలో బస్ స్టాండ్ బయట ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ మైసూర్ బోండాలు తినండి ఫ్రెండ్స్, ఒక్కసారి జీవితంలో మర్చిపోలేరు, అంత టేస్ట్ ఉంటుంది. ఇదే మనిషిని ఇప్పుడు యూఎస్లో ఉంటే ఎంత ప్రెషర్గా ఫీల్ అయ్యేటున్నాం. జాబ్ కూడా లేదు కదా, ఆబ్వియస్లీ ఫినాన్షియల్ అది వెనకబడిపోతూ ఉంటాము. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ముందు చూడడానికి వేరే పని ఉండదు. నిజంగా చెప్తున్నా, ఎంత ప్రెషర్ అంటే అంత ప్రెషర్ కుక్కర్ ఫీలింగ్ వచ్చేటిది. ఇక్కడ ఉన్నాం కాబట్టి జాబ్ లేకపోయినా, మనీ జనరేట్ కాకపోయినా, అసలు కష్టాలు ఉన్నాయి, లేవని కాదు, ఉన్నా కానీ ఎందుకో ప్రశాంతమైన ఫీలింగ్ అన్నట్టు, లేట్ బ్యాక్. ఏమవుతుంది. నిన్న మనం వీడియో పెట్టిన తర్వాత ఒక తమ్ముడు కామెంట్ చేశాడు, అన్న ఈ ఇల్లు ఇట్లా చూస్తుంటే నాకు కూడా తొందరగా పెద్ద అయిపోయి మంచిగా చదువుకొని మా వాళ్ళకి కూడా ఒక మంచి ఇల్లు కట్టాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. నచ్చింది నాకు. ఆయన యొక్క లోపల ఉన్న ఆకలి ఏదైతే ఉందో, తపన ఏదో చేయాలి అనేది నాకు నచ్చింది. కాకపోతే నేను పోయినప్పుడు ఒక 10 years ముంగడు పోయినా. సిచ్యువేషన్ మరీ ఇంత వర్స్ట్ లేకుండా ఫ్రెండ్స్, కొంచెం బెటర్ ఉంటుండే. కొంచెం కాదు, చాలా చాలా బెటర్ ఉంటుండే. అంటే కొంచెం కష్టాలు పడ్డాం, కష్టాలు పడలేదని కాదు, జాబ్ వైజ్ చెప్తున్నాం. మాస్టర్స్ లోపల పార్ట్ టైంలు, జాబ్లు, పైసలు కట్టుడు, ఇవన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సేమే ఉంటాయి. కానీ ఒకసారి మాస్టర్స్ అయిపోయి బయటపడిన తర్వాత ఏదైతే జాబ్ మార్కెట్ ఉన్నదో అది చాలా టిపికల్ ఉంది. ఇప్పుడు చాలా అంటే చాలా టిపికల్ ఉంది. మీరు చూసినారో లేదో, నిన్ననే మైక్రోసాఫ్ట్ ఒక 7,000 మంది ఎంప్లాయీస్ని తీసేసినారు. అంటే చాలా క్రిటికల్ నడుస్తుంది అక్కడ. సో డిస్కరేజ్ చేయట్లేదు కానీ, నేను అప్పుడు పెట్టిన ఎఫర్ట్స్ కన్నా ఇప్పుడు 10 ఇంతలు ఎక్కువ పెట్టాలేమో, ఒక 20 ఇంతలు ఎక్కువ పెట్టాలేమో అని నాకు అనిపిస్తుంది. నా తమ్ముళ్ళు చెప్తున్నారు, నేను మీకు ఏంటంటే మీరు సక్సెస్ కావాలి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. చేర్స్ అగైన్. కోడల వారి కోసం మంచి మామిడికాయ పచ్చడి పెట్టారు అత్తవారు. మనం ఇండియా కాబట్టి ఇట్లా మంచిగా ఇంటి బయటకు వచ్చి ఇంటి ముందే ఇట్లా కష్ట రుద్దుకుంటున్నాను. అమెరికాలో అయితే చేయగలుగుతాం ఇట్లా. చేయటువంటి కష్టం ఉంటుంది. చేస్తే ఇట్లా చేస్తుంటే అన్నీ ఏదైనా మంచిగా గుడ్డ వేసుకొని దానిలో మంచిగా ట్రాష్ అంతా తీసి కథ ఉంటుంది. బాగున్నాయి అంతా బయట చేయనీరు, బయట చేయనీరా. బయట అంటే మనమే చేయలేము అక్కడ పద్ధతులను బట్టి.
చేపలు పట్టుకొని ఒక 1000 రూపాయలు అట్లా పట్టుకొని అమ్మేసుకుంటాడు. ఇంకా వాడికి ఉద్యోగం ఏంటంటే అదే ఉద్యోగం. పాప నేను ఎప్పుడైనా పోతే ఇస్తుంటాడు. ఎంత పడ్డది ఇది ఇప్పుడు? ఎంత పడ్డది ఇదా 400కి ఇచ్చిండు. ఎన్ని కేజీలు? 3 కేజీలు ఉంది. 3 కేజీలు. గ్లాసు మంచి తమిళ కుట్టి లెక్కున్నావు గాను. తమిళ కుట్టి ఎన్ని బొట్లు పెట్టినావు? 1 2 అభిషేకం 5 బొట్లు పెట్టినావు. మంచిగా ఉన్నావు దివ్యంగా. అభిషేకం 5 గంటలకి అభిషేకాలు ఇవ్వాలి. ఓకే, ఆ దేవుడు చల్లగా చూసిగా. అభిషేకం అయిపోయాక అచ్చా ఫీల్ అయినావు ఏంటి? ఫీల్ అయ్యాలి కానీ ఇంకా ఇంకొక వారం ఉందిగా పోతప్పుడు పోయి ఏం చేస్తా? అభిషేకం చేసి అభిషేకాలు చేసుకొని అంతా నా కుటుంబం చల్లగా ఉండాలి కదా మొక్కుతుంది. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కొంచెం ఆరోగ్యాన్ని నా కుటుంబాన్ని కొంచెం చల్లగా. కరెక్ట్ కరెక్ట్. మంచి కాఫీ తాగుదాం ఫ్రెండ్స్. ఫిష్ వీడియో కదా, కొంచెం ఫిషీ ఉంటుంది. ప్లీజ్ డోంట్ మైండ్. నాగమణి గారు చాలా అద్భుతంగా పెట్టారు కాఫీ. చాలా ఫ్యూచర్ ఉంది మీకు. రెక్కలు కట్టుకొని ఆలిపోతారు. ఎప్పుడంటే అప్పుడు ఫోన్ కాల్ చేస్తే చాలు. అంటే అటువంటి కూడా ఎక్కడ ఉంటుందా? పోయి 10 సంవత్సరాలు పోయి సంపాదన అని తల్లిదండ్రులు చూడక మనాదులు పడి తల్లి ఎంతమంది ఉన్నారు తెలుసా? మేము చాలా అదృష్టవంతులు, చాలా హ్యాపీ. కోడలు కూడా ఆ విషయంలో చాలా సంతోషం. మాకు మంచి కోడలు దొరికింది. మాకు ఏంది సొమ్ము అనుకునే వాళ్ళు ఎంతమంది. సొమ్ము మీద ఆశ లేదు మా కోడలకు. అత్త మామని మంచిగా చూసుకోవాలా, సుఖ పెట్టాలనేది ఉంటుంది ఆ అమ్మాయికి కూడా. మంచిగా కళ్ళుకు తెచ్చుకున్నట్టున్నావా? రుద్దాలని ఇప్పుడు దాన్ని పెట్టి ఇలాగ రుద్దాలని నిగ్గర ఆడాలి. తొలలాడిపోవాలి. అవును కరెక్ట్. చేప అట్లా రుద్దకపోతే మంచి అనిపించదు, నీసు వాసన వస్తుంది. అవును కరెక్ట్, బాగుండదు. మంచిగా రుద్ది మంచిగా ఫ్రై కొంచెం పులుసు కొంచెం ఎంజాయ్ చేద్దాం ఈరోజు. బాగానే ఉందా మరి? ఇండియాలో చెప్తే కొడుకుల కోసం కష్టపడాలి, చదివియాలి, మంచి చేయాలి. వాడు చదువుకోకుండా ఉంటే మాత్రం కాళ్ళు పట్టుకొని బండకేసి కొట్టాలి, పని చేయాలి. అంటే కొట్టినా అని చెప్తున్నాను నన్ను. పడ్డాయి దెబ్బలు, బాగానే పడ్డాయి, మంచిగా పడ్డాయి. కాకపోతే ఏంటంటే మనుషులు కొట్టినారనో లేకపోతే ఒకళ్ళు ప్రేరేపించడం వల్ల అట్లని కాదు. కానీ జిందగీలో ఏదో ఒక టైం వస్తుంది. ఆ టైంకి ఒక చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ నుంచి లైఫ్ అనేది మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ పాత్రలు తీసుకుంటుంది అన్నట్టు. అంటే రియలైజ్ అయినా నేను అది ఒక టైం వస్తుంది ఎవరికైనా సరే. ఆ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోకపోతే మాత్రం అక్కడే వెనక పడిపోతాం. బట్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఒక టైం. జన వచ్చింది. ఎగ్సే కదా అవి? చేపలు అన్ని పుడతాయి అన్నమాట. అన్ని పుడతాయి. ఓహో, కానీ పెద్ద చేపలే పడుతున్నాయి. కాకపోతే మనం అక్కడికి పోయేది ఎప్పుడు పోవాలంటే 7 కాడ నుంచి ఆడ ఉండాలి. మేము కృష్ణానదికి 5ంటికి పోతాం. 5ంటికి పోయి అవతలికి పోయి కొద్దిసేపు ఇసుకలో ఆట ఆడి ఆడి తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేవరకల్లా 7:30 8 అయింది. 8 వరకల్లా అన్ని వచ్చేస్తాయి, బయటకు వస్తాయి అన్నమాట. అక్కడ ఇంకా కాట ఉంటే మనకి ఇష్టం వచ్చిన చేప తీసుకోవచ్చు. ఒడ్డునే అంతే, గుడి దగ్గరనే ఒడ్డునే మంచి చేపలు వస్తాయి. వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే అమ్ముకుంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ చేపలు పట్టే వాళ్ళందరూ కూడా ఒకడు ఉంటాడు నీలాగా గుంపు మేస్త్రి ఉండే వాడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఒకడు అడ్వాన్స్ ఇస్తాడు. వాళ్ళకు ఒక 10,000 20,000 పేదోళ్ళు ఉంటారు కదా, నాకు అవసరం ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి 20,000 30,000 అట్లా తీసుకుంటారు. కానీ వాళ్ళు బయట అమ్మరు. బయట ఎప్పుడు అమ్ముతారంటే అవతల అమ్ముతారు, కృష్ణానది అవతల అమ్ముతారు. ఈ రోజు నువ్వు వండుతావు మరేనా? ఫ్రైయా? ఇండియాకి వస్తే నాకెందుకు వంట చేయబుద్ది కదా, అమ్మగారు చేస్తారు కదా. ఆమె కన్నా పెద్ద ఎప్పుడు మా కొండ పెట్టేది ఎప్పుడే మరి అమెరికాలోనే. హ్యాపీగా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా కూర్చుంటారు. ఏం రా వండి పెట్టాలంటే
నేను వండుతా, మస్తు మస్తుగా వండుతా అని పంచులేస్తుంది. ఇక మన ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వండితేనే బాగుంటదని అది అప్పుడు ఉండబుద్ధి కాదు అక్కడ. అవును, అంటే పెద్దగా తెలుగు వాళ్ళు అట్లా అన్నట్టు ఉండదు. దాని గురించి ఉండబుద్ధి కదా. ఫుడ్ నచ్చదు నాకు. అదే నేను తిన్న అబ్బో నాకు అస్సలు నచ్చదు. ఇప్పుడు మీరున్న ఇంట్లో సొంత ఇంటి కాడ అబ్బో వాకింగ్ బాగా చేస్తారు. మీరు పని చేసి మేము ఇద్దరం పోయినట్టు ఇడిపోవడం సంవత్సరం ఉంటాం. కన్నయ్య కమ్ కమ్ నాని కమ్ కమ్ ఆయన ముందు పోవటం సెక్యూరిటీ అనమాట. నేను చిన్నప్పుడు చాలా రోజులు హైదరాబాద్లోనే పెరిగాను. ఎప్పుడు మా అమ్మమ్మ తీసుకొని పోయేది. చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఎప్పటికైనా హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలనేది అనుకునేవాడిని. మా తాత కానీ మా అమ్మమ్మ కానీ ఎప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళేవాళ్ళు అనుకునేవాడిని. కానీ ఆ కోరిక అంతే మిగిలిపోయింది. పిల్లల్ని చదివించుకుంటా చేసుకుంటా ఇదే చూసుకున్నా కానీ హైదరాబాద్ తక్కువ రేట్లు ఉన్నప్పుడు కొనుక్కోలేకపోయా. అక్కడ కొనుక్కున్నా సరే అది అది వేరే లైఫ్ నాన్న. అది అక్కడ అది మనకి సెట్ అయ్యేది కాదు. అది ఇక్కడ నీకు ప్రశాంతంగా నువ్వు కృష్ణానదికి పోయి పొద్దున్నే మీ ఫ్రెండ్స్ తో ఈత కొడతావు. ఆడ నీకు అట్లుంటదా? అందుకనే ఆగిపోయా. కాబట్టి ఏంటంటే ఎప్పుడన్నా హైదరాబాద్ పోయినప్పుడు ఎక్కడెక్కడ ఉండాలంటే ఒక చిన్నది ఒక 100 గజాలన్నా. ఇప్పుడు మా నాయక్ అని ఒక ఫ్రెండ్ ఉండు, అతను ఒక 50 గజాలన్నా 100 గజాలన్నా తీసుకో బాబాయ్ అంటాడు. నేను ఇండియాకి వస్తే హైదరాబాద్ లో కొనుక్కుంటాం ఒక ఇల్లు. కాల్చి పొట్టు తీసిన జీలకర్ర మెంతులు వేయించిన వేస్తే బాగుంటుందని ఇవి దానిలో వేస్తావు. ఇప్పుడు వేస్తాం ముక్కలు పోసి. జీలకర్ర మెంతులు ఆల్రెడీ మిక్స్ చేసింది ఫ్రెండ్స్. ఇది కాల్చిన ఉల్లిపాయ దానిలో వేస్తుందట. ఇప్పుడు ఎవరు నేర్పించింది రెసిపీ నీకు? నేను నేర్చుకున్నా. అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అన్నట్టు చెప్తారు కదా. నేను ఆయనమ్మ దగ్గర నేర్చుకున్నా. అది ఏదో ఉంటుంది అట్లాంటిది. తక్కువ అయ్యమ్మ గారి దగ్గర నేర్చుకున్నా. అదే ఇది ఉడికిద్దిగా తెగదు కసకస. ఇందులో పచ్చల్లం, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు అన్నీ వేసిద్ది. కానీ నేను వేయను, చిక్కగా ఉంటుందని వేయను. కొంచెం మార్పులు చేతులు చేసుకున్నావు ఆ రెసిపీ నుంచి. అదే అయిపోయింది. కొంచెం ఉల్లిపాయలు అట్లా ఉన్నట్టే ఉన్నాగా అట్లా ఉండాలి. ఇక కొంచెం కంటికి తెలిపితే అదే. అరే ఈడవడరా వచ్చిండే ఈడు. అరే సార్లేరా చేసింది సార్లే. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఫ్రెష్ కొత్తిమీర. అబ్బా ఇది ఫ్రై కోసం. ఇదంతా ఇట్లా ఆర్పుకుంటేందంటే మంచిగా వస్తుంది ఫ్రై. ఇది పులుసు కోసం. ఇది సాయంత్రం పూట మంచిగా సాయంత్రం ఫ్రై అయ్యింది. ఇంత మంది తెచ్చుకొని ఏమన్నా ఒక బీర్ తెచ్చుకుంటా అలా లైట్గా. క్షమించమ్మా నన్ను, అమ్మ జోష్లో ఉందని అర్థం. ఇది పొయ్యి తీసుకొచ్చిన ఫ్రెండ్స్, గ్రీన్ షెఫ్ అట. మంచిగా కనిపించింది, జబర్దస్త్ కనిపించింది. కానీ హీట్ ఎక్కువైపోయి పైన ఈ గ్లాస్ టాప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పగిలిపోయింది. వాళ్ళకి కంప్లైంట్ రైజ్ చేసిన ఒక 1 year ఏమో వారంటీ ఉంది. మా అంటే మళ్ళీ కొత్తది తీసుకొచ్చి ఇదే పెడతారు కదా, మళ్ళీ పగిలిపోతుందని చెప్పేసి అట్లా ఒక కన్సర్న్ ఉంది అన్నట్టు. మా అమ్మ పాత పొయ్యి తీసుకొచ్చి వేసుకుంది. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక ఇది కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు ఈ సమస్యలు ఏంటంటే ఒక 1 month 2 months కూడా మనము అన్ని చూసుకొని ఒక కొలిక్కి తీసుకురావచ్చు ఇల్లుని, ఇంకా చూసుకొని అవసరం లేకుండా. అన్నీ కలిపి పెట్టి దాచిపెడుతుంది కొంచెం సేపు 10 నిమిషాలు. ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు దీని సంగతి చూస్తారు. మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఫ్రెండ్స్ మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెడుతుంది ఒక 10 నిమిషాలు. మసాలా మామూలు ధనియాల పొడి. తెల్లగుందమ్మా కారం, తెల్లగుంది కారం. రుచి బాగుంది, కలర్ లేదు కానీ రుచి బాగుంది. అయితే కూరలు తెల్లగా వస్తున్నాయి, ఎర్రగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, తెల్ల ఉంటే అది టేస్ట్ ఉన్నా సరే అది కంటికి ఇంపైతేనే కడుపుకి రుచి. అబ్బా కంటికి ఇంపైతే
షాబాష్ షాబాష్ షాబాష్. చాలా మంది చెప్తుంటారు ఈ మాట తీరేదంతా కూడా మీ అమ్మ దగ్గర నుంచి పట్టినాం అన్నట్టు. నేను నిన్నంటారా? ఓకే. అరే ఆగరా బాబు, వాడు ఏంటంటే క్లీన్ చేసేసుకొని దీని నుంచి ఆటోమేటిక్గా ఆ చెత్తనంతా దానిలో పంపిస్తాడనమాట. ఇక్కడ ట్రాష్ బ్యాగ్ ఉంటుంది ఒకటి. ఈ ట్రాష్ బ్యాగ్ని ఒక నెల రోజులు 50 రోజుల తర్వాత తీసేసి పక్కన పడేసి కొత్త ట్రాష్ బ్యాగ్ వేసేసినామంటే డన్. పులుసు పోసాక పులుసులో ముక్కలు వేస్తా. ఇది మామిడికాయ ముక్కలతో కూడా వేస్తారు, నెల్లూరు స్టైల్. ఎప్పుడైనా ట్రై చేసినావా? అసలు ట్రై చేసినావు ఎప్పుడైనా? వద్దులైతే. ఆడవాళ్ళ చేతిలోనంట అమృతం ఉంటుందట రుచి. స్పూన్లతోటి చెంచాలతోటి గంటలతో కలుపుతారు పచ్చళ్ళు కూడా. అట్లా కలపకూడదు ఎప్పుడైనా. చేతులతో కలిపితేనే చేతులు అమృతం ఉంటుందట. మా చేతుల్లో ఎవరి చేతుల్లోనైనా సరే ఇంపార్టెంట్. దేవుడిచ్చిన చేతిలో అమృతం ఉంటుందని అది నమ్మే సిద్ధాంతం. అది సిద్ధాంతం. ఇది తలకాయ తినాలా? బుర్ర బాగా పనిచేస్తుందంట. తలకాయలు తింటే బుర్రలు బాగా పనిచేయటం. మెదడు ఉంటుందంట దీంట్లో. ఆ మెదడు తినాలంట. పిల్లలకు కూడా ఇదే పెడతారు ఎక్కువ. ఈ నాయనమ్మ నమ్మే సిద్ధాంతం. ఇంకా సట్టి పట్టుకొని ఒకటమే ఇటు కొట్టుకున్నాను. అమ్మ వాళ్ళ దోస్తు వాళ్ళ ఇంటికి పోయింది. ఒక 10 నిమిషాల తర్వాత ఇది తీసి ఒకసారి ఊపి ఉప్పు కారం చెక్ చేసి ఏమన్నారు. ఒకసారి దుమ్ము వదిలిపోయింది. ఉప్పు తక్కువైనట్టుంది కొంచెం.
ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అమ్మ కష్టాలు పోయినాయి. మంచిగా ఇట్లా టీవీ పెట్టుకుంటుంది, సోఫా మీద కూర్చొని ప్రశాంతంగా లంచ్ చేస్తుంది, అటన్నీ కూర్చొని అదే సోఫా మీద పడుకుంటుంది. మంచిగా ఉంది దాని అట్లా చూస్తుంటే, వెరీ హ్యాపీ. నేను కూడా చేస్తే రెస్ట్ తీసుకుని సాయంత్రం లేచి ఆ ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా, దాన్ని మంచి ఫ్రై చేస్తే భలే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా తీసుకుని ఏదైనా తాగి తిని ఎంజాయ్ చేయాలి. ఇక I'll see you guys in the next one. Until then, cheers. Merry Christmas.